కానీ మా భయం ఏంటంటే ప్రీవియస్గా టిల్లులో చూసి చాలా మంది సఫర్ అయ్యారు. సో రొమాంటిక్ సీన్స్ లో చాలా మంది చూడలేకపోయారు, ఎందుకంటే మీరు అందరికి హార్ట్ థ్రోబ్ కాబట్టి. సో ఈ ఫిలింలో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ ప్లేడ్ అంటే ఏం చెప్తారు? అంటే వాట్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ఎందుకైనా మీకు ఇంత ఎక్సైట్మెంట్ అడగడానికి? నాకు అర్థమైంది. అయ్యా, మీకు తెలుసు ఈ క్వశ్చన్ వైరల్ అయిపోతుందని. మీరు వస్తేనే వైరల్ అండి, క్వశ్చన్లో ఉంది అసలు. నేను వస్తేనా? అవునండి, ఈ సుబ్బు అన్న క్యారెక్టర్ చాలా 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 కొత్తగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆడియన్స్ ఏదో డిసప్పాయింట్ అయ్యారని చెప్పారు కదా, సో దానికి ఈ సినిమా ఒక ఆన్సర్ అనమాట. సో యాజ్ అన్ యాక్టర్, లైక్ ఐ డిడ్ అ క్యారెక్టర్ ఇన్ టిల్లు, యాజ్ అన్ యాక్టర్ ఐమ్ డూయింగ్ వన్ ఇన్ పరదా, అండ్ పరదా చాలా డిఫరెంట్ ఉండబోతుంది. సో ఇందాక మీరు చెప్తూ దిస్ ఇస్ ఎ స్పెషల్ రోల్ అని చెప్పారు, అండ్ ఇస్ ఎ స్పెషల్ ఫిలిం అని చెప్పారు. సో అసలు స్టోరీ చెప్పంగానే చెప్పినట్లోనే అతి తక్కువ టైంలో నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు. సో వాట్ పాయింట్ ఎగ్జైట్స్ యూ మోర్ అబౌట్ దిస్ స్టోరీ? పరదా అంటే ఏం చెప్తారు? మామూలుగా ఒక స్టోరీ నరేషన్ అంటే అది ఒక 2 hours ఉంటుంది, 2.5 hours ఉంటుంది. ఈ నరేషన్ మాత్రం ఒక 4 hours ఉండింది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద 4 hours ఐ హ్యాడ్ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ ద సేమ్ ఎనర్జీ. సో ఒక స్క్రిప్ట్ అది చేయడం, ఒక నరేషన్లో నాకు అది ఫీల్ అవడం అన్నది ఎందుకో ఇప్పుడు చూస్తున్న సినిమా కానీ ఆ టీజర్ కానీ వీళ్ళు నాకు నరేట్ చేసినప్పుడే నాకు అది కనిపించింది అనమాట. ఐ హ్యాడ్ దట్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ వాట్ దే హెవ్ రిటన్. అండ్ అది ఆ స్క్రిప్ట్లో ఒక గుడ్నెస్ ఉంది. అది మీరు టీజర్లో చూడొచ్చు, కొంచెం యూ గెట్ అ గ్లిమ్స్ ఆఫ్ దాట్. కానీ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, దిస్ ఇస్ అ స్క్రిప్ట్ దట్ నో వన్ కెన్ లైక్ రిజెక్ట్, యూనో, లైక్ ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. అండ్ మీరు ప్రీవియస్ ఫిలింలో కూడా దట్ ఈస్ ద బెస్ట్ ఫిలిం ఎవర్ ఇన్ మై కెరీర్ అని చెప్పారు. ఈ ఫిలిం కూడా ఏది ప్రీవియస్ ఫిల్మ్లో నా బెస్ట్ ఫిల్మ్ ఇన్ కెరీర్ అని చెప్పారు? టిల్లులో నా బెస్ట్. ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పాను నేను, దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ లిల్లీ అని చెప్పన్నారు. వన్ ఆఫ్ ద, ఇది ద బెస్ట్. సో రెండు డిఫరెంట్, మీరు చాలా డిఫరెంట్. వన్ ఆఫ్ ద అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాను నేను. ఇంకా మీతో నేను మాట్లాడలేదు. ఆల్ ద బెస్ట్ అండి. వెయిటింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రియలీ సో మచ్. So good to see you here. Welcome to Tollywood. Thank you so much. What makes you to choose this story? I think you have dubbed in Telugu also. Yes, I have. So what makes you excited to be a part of this further? Like I said, I think for me, I had been listening, right? I think after Hrudayam and then Jai He, I feel like there was a big audience for those films here. I felt fully drawn and very, very, sort of, yeah, I really wanted to support that sort of a film. And I felt like it's a great, like for me, it's a completely new feeling to be working in a, very new industry. Everything is different. Everything from the food I eat to the way, the industry functions. It's such a new world. And it's, as an actor, I feel like the more worlds you're forcing yourself and putting yourself in, you grow. So this film has given me a lot, and I really hope that I was able to give as much to the film as well. Actually, till now, whatever you do in Hrudayam or Jai He, Yeah. so this is also a different role for you. Yeah. Do you think after this you'll get more Telugu films from that character? I hope so. I really hope that, I mean, for me, the thing is when I'm looking for a character, like you said, with Hrudayam or Jai He or every other film, that I really want to feel like I've explored something new. ఇందాక మీరు అడిగారు కదా ఈ సినిమాతో దర్శన గారు, చూడండి ఇంకొక మలయాళం యాక్ట్రెస్ని పరిచయం చేస్తున్నాము. షీఈస్ గోయింగ్ టు రాక్. నీకు తెలియట్లేదు, ఈ సినిమా తర్వాత ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దర్శన. ఎందుకంటే ఒక సర్ప్రైజ్, మీ అందరికీ చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది సినిమా చూసాక. ఇందాక తప్పలేకపోయాను, బట్ డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ క్రియేట్, అంటే తన అంటే ఒక యాక్టింగ్ ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, అంటే ఒక ఇంత 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 లెవెల్కి వెళ్ళొచ్చా యాక్టింగ్ అనేది నేను చాలా నేర్చుకున్నా ఒక యాక్టర్ దగ్గర నుంచి. ఐ థింక్ డెఫినెట్లీ షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. వెల్కమ్ టు టాలీవుడ్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఇన్ తెలుగు too. So can you say one dialogue from Parada? From the film. Yeah. చాలా సంతోషంగా ఉంది. లేదు, యాక్చువల్లీ ఇందాక ఒకటి ప్లే చేశారు. అబ్బాయిలు చేయలేనిది అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనటం.
I know all my, if you wake me up from my sleep, I can say the dialogues because I was so scared. షీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, అది I- చెప్పాలి. లైక్ ఫస్ట్ ఫిల్మ్ లో ఇన్ని డైలాగ్స్, అది కన్విక్షన్ తో, ఇంత కన్విక్షన్ తో చాలా మగ్గప్ చేసి చెప్పడం అనేది అసలు No, I was too scared to, like, because I was driving, I was like, I don't know how to drive, I don't know how to speak this language. So I spent hours learning this in a way that if they changed something, I would go and almost punch him. But నో ప్రాంప్టింగ్. సంగీత గారు ఇక్కడ అంటే మీరు ఎవర్ గ్రీన్ అని చెప్పడానిక గ్రీన్ వేసుకొచ్చారు యాక్చువల్గా? ఈరోజు బుధవారం అండి, అదే గ్రీన్ వేసుకున్నాం. అది అంటే అయితే యాక్చువల్గా మీరు 90+ ఫిల్మ్స్ చేశారు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా అన్నారు. బేసిక్గా ఎవరైనా సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారు, మీరు జూనియర్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ఒక రంగా? యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు విజయ్ గారు లైవ్ సౌండ్ అన్నారు, God, that didn't happen. సింగ్ సౌండ్. నాకు తెలుగు సరిగా రాదు, తను మలయాళీ, అది ఇంకొక మలయాళీ. నేను అదే అడిగాను, ఫుల్ అవుట్డోర్లో చేయబోతున్నాము, అది ధర్మశాల, కులు మనాలి, అలా ఎలా సార్, ఏ నమ్మకంతో ఇట్లా మీరు ఇంత రిస్క్ పెడుతున్నారు 3 హీరోయిన్స్తో పెట్టుకుని అన్నాను. చేసాడు లేదు లేదు అని. దెన్ ఐ కన్విన్స్డ్ హిమ్, సార్ వెనకే కొంచెం తెలుగు, అమ్మాయి మలయాళీ, షీస్ గాట్ మలయాళీ యాక్సెంట్, లిటిల్ బిట్ తెలుగు మాట్లాడుతున్నప్పుడు. సో హౌ అన్నప్పుడు సమ్హౌ ఐ కన్విన్స్డ్ హిమ్ అండ్ we went for I saved him. But to my shock, the best Telugu speaking was Darshana. అనుపమ గారు యాక్చువల్గా టిల్లు అప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పటి వరకు ఒక రెగ్యులర్గా కొన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారంటే ఐ వాంట్ బిర్యానీ అని చెప్పారు అప్పట్లో యాక్చువల్గా. సో ఆ క్యారెక్టర్లో మీరు చాలా ఎక్సైట్మెంట్, ఒక నెర్వస్నెస్ కూడా ఉంది, బట్ యాక్సెప్ట్ చేశారు లిల్లీ కింద. బట్ మళ్ళీ వై పరదా అంటే మీ ఇంతకుముందు ఏదైతే ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ఇది ఉందో అలా చేసుకుంటూ వస్తున్నారు. అంటే లిల్లీ తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చడం వల్ల ఒప్పుకోలేదా, లేదంటే వాట్ మేక్స్ యూ పరదా టు? పరదా ఎప్పుడు స్టార్ట్ చేసిందని అనుకుంటున్నారు మీరు? మనం ఎప్పుడు జర్నీ, నేను పరదా విని లైక్ 2 years అయింది కదా స్టోరీ. మేము చాలా ట్రావెల్ చేసి చేసిన సినిమా పరదా. మీరు ఒక టిల్లు మాత్రమే మీకు కనిపించింది, కానీ ప్యారలీ నేను ప్రతిరోజు 365 days వేరే వేరే సినిమాలు పనిచేస్తున్నాను. ఇట్లా పరదా, ఇంకొకటి ఉంది, అది ఒక సస్పెన్స్ ఫిల్మ్, అది ఇంకా నేను బయటకు చెప్పలేను. సో దర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్, ఒక 8 filmలో ఒక్క ఫిల్మ్ అది టిల్లు. కానీ టిల్లుతో మీకు 8 filmsలో రాని ఫేమ్ టిల్లుతో వచ్చినప్పుడు వై కాంట్ యూ చూస్? అట్లా అని ఏం లేదండి. అనుపమ అప్పుడు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. టిల్లు ఒక సక్సెస్ అయింది, అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంతే, దట్స్ ఇట్.